హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా రీనా జైరా మా పెద్ద మనవరాలి పుట్టినరోజు సందర్భంగా నేను కోడి ఫ్రై చేయబోతున్నాను. ఆ ఫ్రై అయితే మామూలుగా ఉండదండి. నేను ఇంతవరకు కోడి ఫ్రై చేయలేదు. ఈసారి అయితే చేస్తున్నాను. పలావ్ వండుతాను, చికెన్ వండుతాను, కోడి ఫ్రై చేస్తాను. ఎవరు లేరండి మా ఇంట్లో వాళ్ళ వరకే. మా పిల్ల పుట్టినరోజు అయితే మొత్తం వీడియో పెడతాం, అంతా చూసి ఎంజాయ్ చేద్దురు. ముందుగా అయితే కోడి ఫ్రై అయితే చేసే ప్రాసెస్లోకి ఇంకెళ్దామా లేట్ చేయకుండా. కోడి చూసారండి, కోడి ఫ్రై చేయబోతున్నాను నేను. ఈ కోడి తోలు అంతా తీసేసి పొట్లోదంతా తీసాక మనకి తూకానికైతే కేజీ 25 వచ్చిందండి. కేజీ 25 కోడి. ఇది కోడిగా ఫ్రై చేయబోతున్నాను. ఇప్పుడు మసాలాలన్నీ కలిపేసుకొని నానబెట్టుకుందాం. ఈ కోడి ఉదయాన్నే తీసుకొస్తే శుభ్రంగా కడిగేసి ఉప్పు వాటర్లో నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. అంతా ఒక 5 గంటల సేపు దాకా ఫ్రిడ్జ్లో నానిందండి ఇది ఉప్పు నీళ్ళల్లో. ఇప్పుడు ఇది మసాలా కలిపేసి పెట్టేద్దాం. ముందు ఘాట్లు అయితే పెట్టేసుకుందామండి. కోడికి మనం పెట్టే మసాలా అంతా కూడా పోవాలి కదా. ఇదిగోండి, ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టేసుకుందాం. ఘాట్లు పెట్టుకుంటే మనకి లోపల వరకు మసాలా పోయిద్ది, కోడి కూడా బాగా వేగిద్ది. కోడంతా కూడా ఇదే విధంగా ఘాట్లు అయితే పెట్టేసుకుందాం. మొత్తం ఘాట్లు అయితే పెట్టేశాను. ఇదిగోండి ఈ విధంగా చూసారు కదా. ఇప్పుడు ఇది మసాలాలు అయితే కలిపేసుకుందాం. ఈ స్పూన్తో ఒక 2 స్పూన్లు కారం వేసుకుందాం. 1 స్పూను పసుపు వేసుకుందాం. ఆల్రెడీ ఉప్పు వాటర్లో నానబెట్టి పెట్టానండి కోడికి. ఇప్పుడు 1 స్పూనున్నరకైతే సాల్ట్ వేసుకుందాం. నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ధనియాలు, చెక్క, లవంగ దినుసులన్నీ వేయించి పెట్టిన పొడి అండి, అది వేసుకుందాం. జీరా పౌడర్ కూడా వేసుకుందాం. అల్లం చిన్నులపాయ పేస్టు ఒక 2 స్పూన్లకి వేసుకుందాం. నూనె ఈ గరిటెతో 2 గంటలు అయితే నూనె వేస్తున్నానండి. ఈ మసాలా అంతా కలిపేసుకోవాలి. నిమ్మకాయ కూడా పిండేసుకొని ఒక 2 నిమ్మకాయలకి రసం పిండుతున్నానండి. రెండు నిమ్మకాయలకి రసం పిండాను. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం. చూసారు కదా, కోడికి పట్టించే మసాలా అంతా కలిపేసుకున్నాక బాగా ఇప్పుడు కోడికి మొత్తం పట్టించేద్దామండి. మనం కట్ చేసుకున్న కోడి లోపల వరకు బాగా అదిగోండి, లోపల వరకు మసాలా బాగా పట్టాలి. అప్పుడే మనకి ఫ్రై అయినా కూడా కోడి రుచి ఉంటుంది.
కోడి లోపల వరకు కూడా మసాలా పెట్టేద్దాము. ఎక్కడా కూడా వదలకుండా కోడి అంతటి కూడా మసాలా బాగా పట్టించాలి. చూసారండి కోడి అయితే మనకి బాగా మసాలా పట్టేసింది. లోపల వరకు కూడా మసాలా పెట్టేసాం కదా. ఇప్పుడు ఒక 3-4 గంటల సేపు బాగా నాననిద్దామండి కోడిని మసాలాతో పాటు. చూసారండి కోడి కలిపి పెట్టాను కదా నేను. ఇది 3 గంటల సేపు నానింది మసాలాలో. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకుందాం. చిన్న చిన్న లెగ్ పీసులు కూడా 2 ఉండేయండి. అవి కూడా ఇందులో కలిపేసాను నానబెట్టేటప్పుడే నేను. ఇదిగోండి మనకి మంచిగా నానిన కోడి. ఇదిగోండి బాండీ అయితే పెట్టేశాను. బాండీ అయితే వేడెక్కిందండి. డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పోసుకుందాము. 1 కేజీ నూనె దాకా వేసానండి నేను. ఇంకొకసారి మసాలాలన్నీ కూడా బాగా ఇంకొకసారి కలిపేసుకుందాం. పిల్ల పుట్టినరోజు అండి ఇంకా ఈరోజైతే. అందుకోసమే ఈ హడావిడి అంతా కూడా. పిల్ల పుట్టినరోజు కోసం అని హడావిడి అయితే చేస్తున్నానండి. నేను లెగ్ పీస్ చేశాను, కేఎఫ్సీ చేశాను, అన్నీ చేశా. కానీ ఈ కోడి ఫ్రై ఇదే ఫస్ట్ టైము. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఏందో చూద్దాం. మరి ఆయిల్ వేడెక్కింది. ఈ కోడి అందులో వేసేసుకుందాం. మంట మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి. హై మీద అసలు పెట్టుకోకూడదు. ఎందుకంటే మనకి కోడి నిదానంగా ఫ్రై అవ్వాలి. ఒక 10 నిమిషాల పాటు కదిలించకుండా అలాగే వదిలేసేద్దాం. అప్పుడే మసాలా మనకి కోడికి బాగా పట్టిద్ది. రెండో వైపుకైతే తిప్పుకుందామండి. నేను కాసేపు ఎక్కువ టైం పట్టిందండి. కిందకి వెళ్ళి వచ్చేలేకే కాస్త రంగు మారింది. దీని మీద కాస్త ఆయిల్ వేసుకుంటూ బాగా 4 వైపులు ఫ్రై చేసుకోవాలి. చూడండి బాగా 4 వైపులు ఫ్రై చేసుకుంటా. ఇదిగోండి ఇట్లా ఆయిల్ పోసుకుంటా ఉంటే మనకి కోడి బాగా ఫ్రై అయ్యిద్ది. ఎంత నిదానంగా ఫ్రై చేసుకుంటామో మనకి ముక్క అంత బాగా ఉడికిద్ది లోపల దాకా. నాలుగు వైపులు ఫ్రై చేసుకుందాం. చూసారా కోడి వేపుడు ఎలా రెడీ అయిపోయిందో. తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం. అయ్యో ఊడిపోయిందండి, కోడి ఊడిపోయింది. వేగి ఇదిగోండి
కోడి ఊడిపోయింది. ఇప్పుడు దాకా ఏగి ఏగి అది ఊడిపోయింది. చూశారు కదా, కోడి ఫ్రై అయితే చేశాను. ఇంకా పుట్టినరోజు వీడియో పెడతాం, చూసి ఎంజాయ్ చేయండి. సరేనా? బాయ్.